ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పట్ల ఎట్టి జాలిని ప్రేమను కలిగి ఉన్నారు అనగా, తండ్రి తన బిడ్డల పట్ల, తన కుమారుల పట్ల ఎట్టి జాలిని కలిగి ఉన్నారో అట్టి రీతిగా నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పట్ల జాలిని, ప్రేమను, దయను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రేమయ్య ఉన్నారు కనుక. ఎవరైతే తన యందు భయభక్తులు గలవారై ఆయన అడుగు జాడల యందు బ్రతకడానికి కోరుకుంటూ ఉంటారో వారి ఎడల జాలి కలిగిన దేవుడై ఉన్నారు. సో నేస్తమా, దేవుడు నీ పట్ల అనుక్షణము కూడా మంచి మంచి ఉద్దేశములను, గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడై ఉన్నారు కనుక నీవు అనునిత్యము దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. అట్టి యోగ్యతను నీకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అడుగులు వెయ్యి. దేవుడు నీ పట్ల జాలి కలిగిన దేవుడై ఉన్నారు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు కనుక అనునిత్యము నిన్ను తన కృపలో భద్రపరిచి జీవింపచేస్తారు. దేనిని గూర్చి చింతపడద్దు. నీ చింత యావత్తు దేవునిపై వేసి దేవుని వాత్సల్యతతో నిన్ను జీవింపచేయమని మనఃపూర్వకముగా వేడుకో. దేవుడు తప్పకుండా సమస్త ఈవులను నీకు సమయానుకూలముగా అనుగ్రహించి తన కృపలో నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు చెల్లించుకొంచున్నాము. ఈ దినాన్ని మీరు మీ బిడ్డకి ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. తండ్రి, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించండి. తండ్రి, శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. నాయన, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును ప్రసాదించండి. తండ్రి, పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను బిడ్డలకి మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, కుటుంబములలోనైనా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాయన, బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. బిడ్డల కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని వేడుకొంచున్నాము. కనికరము కలిగిన దేవుడా, సహాయం చేయండి. ప్రయాణములలో తోడుగా ఉండండి. నాయన, బిడ్డలకి ముందు వెనుకలు, కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి మీ కృపలో నడిపించండి. కనికరము కలిగిన దేవుడా, సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన మేలులను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.